Okay. The unit number 6, that is the execution of work and payment and stores. అంటే ఇందులో ఏంటంటే ఎలా వర్క్ అనేది ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది, నెక్స్ట్ పేమెంట్స్ అనేది ఎలా చేస్తాము, నెక్స్ట్ యాజ్ యూజువల్గా స్టోర్స్ అంటే ఏంటంటే మెటీరియల్ స్టోర్స్ ఎలా చేయాలి, ఇవన్నీ దాని గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. ఇది కూడా మనకి వెయిటేజ్ వచ్చేసరికి 23 మార్క్స్ అమ్మ, యూనిట్ వెయిటేజ్. ఓకే, ఫిఫ్త్ యూనిట్ 23 మార్క్స్, ఇది కూడా 23 మార్క్స్. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇందులో మనం డిస్కస్ చేసుకోవాల్సిన దాంట్లో రెగ్యులర్ అండ్ వర్క్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్స్. కొన్ని ఇప్పుడు సిటిపిఎంలో మనకి ఫస్ట్ యూనిట్ కూడా అయిపోయింది. దట్ ఈస్ ఏంటంటే మనకి కాంక్రీట్ టెక్నాలజీ, అది వెయిటేజ్ కూడా 23 మార్క్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి కన్స్ట్రక్షన్ అండ్ మిషనరీ అండ్ ఎక్విప్మెంట్ కూడా అయిపోయింది, అది వెయిటేజ్ వచ్చేసరికి 3 మార్క్స్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ప్లానింగ్ అండ్ కాంట్రాక్ట్స్ అండ్ టెండర్స్ అంటే ఫిఫ్త్ యూనిట్ నెట్వర్క్ అయింది, అది 23 మార్క్స్. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్స్, పేమెంట్స్ అండ్ స్టోర్స్, ఇది 23 మార్క్స్ అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మనకి మామూలుగా మీ ప్రకారం అయిందంటే 23 46 ప్లస్ 3 49 మార్క్స్కి సిటిపిఎం అనే సీట్ అయ్యింది. ఓకే, అయితే ఇప్పుడు ఇందులో ఏవేవి టాపిక్స్ ఉంటాయి అంటే మన 6th యూనిట్లో రెగ్యులర్ అండ్ వర్క్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్, నీడ్ ఫర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్, quality control, sample and testing of materials, departmental execution, preparation and closing of muster rolls, common irregularities in a muster rolls, impressed amount, importance of labor laws and minimum wages acts, importance of M-book, that means measurement book, rules to be followed in recording measurements, need of obtaining contractors, acceptance for the measurement of in the M-book, need for pre-measurement and check measurements, methods of payment to contractors, types of bills, steps involved in checking the bills, recoveries to be made from the bills, type of store materials, classification of items held in general stock, needs for material at site account, uses of indent invoice in store accounts, periodical inspection of stores. These are the topics which we deals in the chapter number 6, that is the unit of execution of work and payments and stores. Okay, అంటే ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వస్తే రెగ్యులర్ అండ్ వర్క్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే రెగ్యులర్ అండ్ వర్క్ చార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇందులో గవర్నమెంట్ సెక్టర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. గవర్నమెంట్ సెక్టర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మనకి హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ వరకు వర్క్ అనేది ఎలాగ అవుతుంది, ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అనేది తెలుసుకోవాలి. ఓకే, అంటే ఫస్ట్ చూడండి, ఎస్టాబ్లిష్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద యాక్షన్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ సమ్ థింగ్స్. హియర్ వి ఎస్టాబ్లిష్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఫర్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. Okay, the established for an engineering departments can be CE, SE, DE, EE, AE, JE, sub-engineer, superintendent, junior assistant, senior assistant, work inspector, foreman, office attendant, watchman and others. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో ఎవరెవరు, సిఈ అంటే చీఫ్ ఇంజనీరింగ్ అమ్మా, సిఈ అంటే చీఫ్ ఇంజనీరింగ్, ఎస్ఈ అంటే సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, డిఈ అంటే డిప్యూటీ ఇంజనీరింగ్, ఈఈ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, ఏఈ అంటే అసిస్టెంట్ ఇంజనీరింగ్, జేఈ అంటే జూనియర్ ఇంజనీరింగ్, తర్వాత సబ్ ఇంజనీరింగ్,
అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక వర్క్ అనేది గవర్నమెంట్ వర్క్ నుంచి మనం తీసుకున్నప్పుడు ఇంతమంది అనేది మనకి వర్క్ అనేది చూస్తుంటారు అనమాట. అంటే రెగ్యులర్ వాచింగ్ చేస్తున్నారు వీళ్ళు ఎవరెవరు చీఫ్ ఇంజనీర్, సూపర్ ఇంజనీర్, డిప్యూటీ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ ఇంజనీరింగ్, జూనియర్ ఇంజనీరింగ్, సబ్ ఇంజనీరింగ్, సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, ఫోర్ మ్యాన్, ఆఫీసర్ అటెండెంట్, వాచ్మెన్ అండ్ అదర్స్. ఓకే, దీస్ ఆల్ ఆర్ వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వీళ్ళందరూ ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదమ్మా, వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ లో చూడండి కింద రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెగ్యులర్ అండ్ రెండోది వర్క్ ఛార్జ్డ్. రెగ్యులర్ లో ఏంటి, పర్మనెంట్ ఉంటుంది, టెంపరీ ఉంటుంది. ఓకే, వర్క్ ఛార్జ్ లో ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ లో ఏంటంటే త్రూ ఏపీపీఎస్సి రాసుకొని డైరెక్ట్ గా గవర్నమెంట్ దాంట్లో రిక్రూట్మెంట్ అయిన స్టాఫ్ ని రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక వర్క్ ఇన్స్పెక్టర్ అలాంటిది, అంటే జీవీఎంసీలో వర్క్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు ఉంటారు కదా, మ్యాషన్స్, నెక్స్ట్ సమ్ అదర్ పర్సన్స్ ఉంటారు కదా, స్కిల్డ్ వర్క్స్ ల్యాబ్, అంటే డైలీ వైజ్ లేబర్ అనమాట. అంటే డైలీ వైజ్ లేబర్ అనమాట. ఓకే, కింద టేబుల్ చూడండి అమ్మా. రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ రెండు రకాలు ఉన్నాయి. ఓకే, ఆ రెగ్యులర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి ఫస్ట్ పాయింట్ చూడండి, ద జాబ్ ఈస్ పర్మనెంట్ అండ్ కెనాట్ బి రిమూవ్డ్. అంటే రెగ్యులర్ దాంట్లో జాబ్ అనేది పర్మనెంట్, మన జాబ్ అనేది రిమూవ్ చేయలేము. అదే వర్క్ ఛార్జ్ లో జాబ్ అనేది టెంపరీ, ఎప్పుడైనా మనం వర్క్ లేనప్పుడు వాళ్ళు రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ వీళ్ళకి శాలరీ ఏంటో యాజ్ పర్ పే బిల్స్ ప్రకారం ట్రెజరీ ఆఫీస్ నుంచి వస్తుంది. బికాస్ దే ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ట్రెజరీ ఆఫీస్ నుంచి వస్తుంది. ఓకే, వీళ్ళకి ఏంటంటే యాజ్ పర్ ప్రొవిజన్ మేడ్ ఇన్ ది ఎస్టిమేషన్. అంటే వీళ్ళకి ఇంత మంత్లీ ఇంత అని ఎస్టిమేషన్ వేసుకొని ఒక కాంట్రాక్టర్ ఉంటారు, దాని అండర్లో హైరింగ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎంత అంటే అంతే. ఓకే, నెక్స్ట్ లీవ్స్ కూడా వీళ్ళకి యాజ్ పర్ సర్వీస్ రూల్స్ ప్రకారం వీళ్ళకి లీవ్స్ ఉంటుంది. వీళ్ళకి తక్కువ లీవ్స్ ఉంటుంది, అంటే ఉంటుంది బట్ తక్కువ లీవ్స్ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ వర్క్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళినప్పుడు ఏవేమి మనకి నీడ్ అనేది ఏం చూడండి అమ్మా. ఓకే, ఫస్ట్ పాయింట్ టు మెయింటైన్ క్వాలిటీ స్టాండర్డ్ ఆఫ్ వర్క్, టు చెక్ ది క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్, టు చెక్ ది కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్, టు చెక్ ది క్వాలిటీ ఆఫ్ వర్క్మెన్షిప్, టు రిజెక్ట్ substandard materials, to know the progress of work, to identify costly defects. Frequent inspection helps in reducing delays. Frequent inspection helps in reducing risk. అంటే ఏంటంటే మనకి క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ కూడా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ మనకి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా కాంక్రీట్ అని వేసిన తర్వాత వైబ్రేటింగ్, నెక్స్ట్ వాటరింగ్, ఇలాంటివన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లేబర్ అనేది కరెక్ట్గా ఉన్నాడా లేదా అని చెక్ చేసుకోవాలి. లేబర్ నెక్స్ట్ వాడు ఏంటంటే పిన్ వైబ్రేటర్ పెట్టడం అన్ని కరెక్ట్గా పెడుతున్నాడా లేదా, లేదంటే వంక టింకర్గా పెట్టేస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏవైనా అన్వాంటెడ్ అంటే ఏదైనా చెత్త మెటీరియల్ ఉంటే వెంటనే ఆన్ ద స్పాట్ రిజెక్ట్ చేసేయచ్చు అనమాట. ఆన్ ద స్పాట్ రిజెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకి ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ ఎంతవరకు వచ్చింది అనేది కూడా చూడాలి. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్లీ ఎంతవరకు ఏదైనా చేసింది, ఎందుకు డిలే అవుతుంది, ఎందుకు ఏమైనా రిస్క్లు అవుతాయి అవి చూస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, చీఫ్ ఇంజనీర్ వీళ్ళందరూ కలిపి అసిస్టెంట్ ఇంజనీర్కి జూనియర్ ఇంజనీర్కి ఇన్స్పెక్షన్ పంపిస్తారు అనమాట. ఇన్స్పెక్షన్ పంపించిన తర్వాత అంటే వాళ్ళు ప్లస్ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వెళ్తారు ఇన్స్పెక్షన్కి వెళ్ళి, దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్ పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ ప్రతిదీ వాళ్ళు అబ్జర్వేషన్ చేసుకుని దాంతో వాళ్ళు చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, అంటే క్వాలిటీ కంట్రోల్ మీన్స్ ఏంటి అంటే వెన్ ద కాంక్రీట్ లేస్ ఆన్ ద ఎనీ ఎలిమెంట్, అంటే స్ట్రైట్ లో కాంక్రీట్ వేసేటప్పుడు మాత్రమే ఎవ్రీ సైట్ ఓనర్ అన్న అతను క్వాలిటీ కంట్రోల్ కి ఇన్స్పెక్షన్ ఇవ్వాలి, రిపోర్ట్ ఉండాలి. ఎందుకంటే బిఫోర్ ది కాంక్రీట్ దే విల్ బి చెక్ ద మెటీరియల్స్. ఓకే, మెటీరియల్స్ చెక్ చేసి ఇది ఓకే దే కెన్ గో హెడ్ అని చెప్పడానికి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. డిసైడ్ చేసి దానికి ఏ కాంక్రీట్ అనేది కూడా అంటే M20 M25 ఏటి గ్రేడ్ అనేది కూడా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు.
ఆ డిసైడ్ చేసి దాని తాలూకా రిపోర్ట్ ఆ తాలూకా సైట్ ఓనర్కిను సైట్ ఎవరి కాంట్రాక్ట్ సైట్ కాంట్రాక్టర్కి యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ కూడా అండ్ జూనియర్ ఇంజనీరింగ్ కూడా సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ 3 రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఒకటి గవర్నమెంట్ సెక్టార్కి, రెండోది ప్రైవేట్ సెక్టార్స్ కూడా సబ్మిట్ చేసి అప్పుడు ఫర్దర్గా వాళ్ళు వర్క్ అనేది దే హ్యావ్ టు స్టార్ట్. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ వర్క్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అయితే క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ రాదు. ఓకే, ఇఫ్ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్ రాకపోతే బిల్ అనేది పాస్ అవ్వదు. చూసారు ఇక్కడ దే ఆర్ ద ఏరియాస్ స్టేజెస్ ఫేసెస్ వేర్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఆర్ స్పెసిఫికేషన్స్ చూస్తాడు, డిజైన్ చూస్తాడు, డ్రాయింగ్ చూస్తాడు, ఎగ్జిక్యూషన్ చూస్తాడు. నీడ్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ టు ఎగ్జిక్యూట్ ద వర్క్ యాజ్ పర్ స్పెసిఫికేషన్, టు మెయింటైన్ ది స్టాండర్డ్స్, టు ఇంక్రీజ్ ది లైఫ్ పీరియడ్, టు మినిమైజ్ ద మెయింటెనెన్స్ వర్క్ ఆఫ్టర్ ది కంప్లీషన్. అంటే ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ వల్ల ఏం చూస్తారంటే స్పెసిఫికేషన్ ప్రకారం వెళ్తున్నారు అంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం వెళ్తున్నారు లేదా, వాళ్ళు అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు లేదా, ఎందుకు ఇవన్నీ మెయింటైన్ చేస్తే మనకి బిల్డింగ్ తాలూకా లైఫ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ కూడా మనకి మెయింటెనెన్స్ అనేది తగ్గడం కోసం ఈ క్వాలిటీ కంట్రోల్ వెళ్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్: సౌండ్ కన్స్ట్రక్షన్, గుడ్ కన్స్ట్రక్షన్, ఇంక్రీజ్ లైఫ్ పీరియడ్, మినిమం మెయింటెనెన్స్, రన్నింగ్ కాస్ట్ గెట్స్ రెడ్యూస్, ఎఫిషియన్సీ ఇంక్రీజ్. అంటే ఇవన్నీ చేస్తే మనకి ఏంటంటే మనకి బిల్డింగ్ అనేది లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అనమాట. దానికోసం మన వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ కి రిఫర్ చేస్తారు. క్వాలిటీగా వర్క్ ఉందో లేదని చెక్ చేసుకోవడానికి బాధ్యత వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఇందా చెప్పాను కదా శాంపిల్ అండ్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్ అనమాట. అంటే ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ సైట్కి వచ్చి సమ్ కోర్స్ అగ్రిగేట్ కొద్ది తీసుకెళ్తారు, ఫైన్ అగ్రిగేట్ కొద్ది తీసుకెళ్తారు, నెక్స్ట్ 1 సిమెంట్ ఆఫ్ బ్యాగ్ తీసుకెళ్తారు అనమాట. బిఫోర్ లేయింగ్ ఆఫ్ కాంక్రీట్ అనమాట. బిఫోర్ లేయింగ్ ఆఫ్ కాంక్రీట్ వాళ్ళు ఏంటంటే ఇంత క్వాంటిటీ ఆఫ్ శాండ్, ఇంత క్వాంటిటీ ఆఫ్ మెటల్, ఇంత క్వాంటిటీ, ఇంత సిమెంట్, బ్యాగ్ సిమెంట్ పట్టుకుని వెళ్ళి వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి ట్యూబులు వేసి కంప్రెసివ్ టెస్ట్ మీద టెస్టింగ్ చేసుకుని అర్థమైందా, అలా టెస్ట్ చేసుకుని మనకి వాళ్ళు ఒకరు ఇస్తారన్నమాట. అది ఏ గ్రేడ్ వాడాలి అనేది కూడా వాళ్ళు మనకి డిసైడ్ చేస్తారు. ఓకే, ఏ గ్రేడ్ వాడాలని కూడా వాళ్ళు మనకి డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ దీన్ని శాంపిలింగ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్. డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు మనకి వర్క్ అవుతూ ఉంటుంది, సడన్ గా ఇన్స్పెక్షన్ కి వస్తారు ఎవరు, చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అంటే దేర్ ఆర్ అంటే మనం డిఈ కంటే వీళ్ళందరూ పెద్ద, అంటే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కంటే వీళ్ళందరూ హయ్యర్ కాబట్టి అంటే వర్క్ జరిగేటప్పుడు ఇన్ బిట్వీన్ టైంలో అండ్ ఎనీ టైం వాళ్ళు చూడడానికి వస్తారు. డిపార్ట్మెంటల్ చూసినప్పుడు వాళ్ళు ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తారు అన్నమాట. అబ్జర్వేషన్ చేసుకుని వర్క్ అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఏదైనా ఇబ్బంది అవుతుందా, అంటే వర్క్ చేసినప్పుడు వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే ఏంటి మనకి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏమనుకున్నాం ఇందాక రిపేర్స్ అనేది వస్తాయి అనమాట. ఓకే, అలాంటివి ఏమి రాకుండా ఉండడానికి అవన్నీను మనకి మన వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఎవరు, డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్ చూసుకుంటారు అదంతా. ఓకే, నెక్స్ట్ ప్రిపరేషన్ అండ్ క్లోజింగ్ ఆఫ్ మస్టర్ రూల్స్. మస్టర్ రూల్స్ అంటే ఎన్ఎంఆర్ బేస్డ్ అనమాట. ఎన్ఎంఆర్ అంటే ఏంటి, నామినల్ ఓకే, నామినల్ మస్టర్ రోల్స్ అనమాట. ఓకే, అంటే ఎన్ఎంఆర్ అంటే నామినల్ మస్టర్ రోల్స్. ఓకే, దీన్ని అంటే డైలీ వేజెస్ లేబర్స్ అని అంటారు అనమాట, డే వైజ్ లేబర్స్ అని అంటారు అనమాట. ఓకే, అంటే దీన్ని ఎలాగా ప్రిపరేషన్ చేయాలి, ఎలాగా క్లోజింగ్ చేయాలి అనేది కూడా మనకి ఆన్ 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 రికార్డ్స్ లో మనకి గవర్నమెంట్ వర్క్ చేసినప్పుడు ఉంటది అనమాట. ఓకే, అంతనే ఫిక్స్ చేసి ఉంటది, బట్ ఆ ఫిక్స్ రేట్ కి మనకి బయటికి దొరకరు. బట్ మనం ఏం చేస్తాం అంటే మరి తప్పదు, వీ హ్యావ్ టు డూ ది వర్క్ when we are took the tender.
Okay, what are the common irregularities in a muster roll చూడండి ఒకసారి. First one, the laborers employed are not grouped as per the classes. When the original entires are alterated over writing, making entires with pencil and latter making charge changes. Muster roll not signed daily by the in-charge staff. Disparity in the daily report and M-book. Delay in passing the muster roll and its payments. Incorrect entires in the progress of work. Not recording the unpaid wages in link the muster roll. అంటే మస్టర్ రూల్ అనేది పర్మనెంట్ జాబ్ కాదు కాబట్టి మనకి ఏంటంటే దాని తాలూకు రికార్డ్స్ ఏమి మనం మెయింటైన్ చేయం. దాని తాలూకు రికార్డ్స్ ఏవి మెయింటైన్ చేయం కాబట్టి వాళ్ళకి ఏంటంటే బిఫోర్ ద పేమెంట్ వాళ్ళకి పేమెంట్ వెళ్ళిపోద్ది. బట్ మనకు వచ్చేసరికి పేమెంట్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తెచ్చుకుంటుంది ఎన్ఎంఆర్ బేస్ అని తెచ్చుకుంటున్నాం. దాంతోడు ఏంటంటే వాళ్ళు దాంతోడు వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కూడా ఇవాళ రేపు వచ్చిన వాళ్ళు ఇవాళ రారు. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి వాళ్ళ మీద ఏ పేరు మీద రికార్డ్స్ ఉండవు. నెక్స్ట్ వాళ్ళు ఏది ఎక్కడ సైన్ చేయరు అనమాట. నెక్స్ట్ ఇంప్రెస్డ్ అమౌంట్ అంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు ఇంత అమౌంట్ అనేది దీనికి డిస్కస్ చేసుకుంటాం. సపోజ్ ఇప్పుడు ఏదైనా కొనాలి అంటే దీనికి 50 రూపీస్ అవుద్ది, దానికి 100 రూపీస్ అవుద్ది, దానికి 200 రూపీస్ అవుద్ది అని ఎలా అనుకుంటామో సేమ్ యాస్టీజ్ గా ఇంప్రెస్డ్ అమౌంట్ అనేది కూడా మనకి శాండ్ కి ఇంత, సిమెంట్ కి ఇంత, మెటల్ కి ఇంత, ఓకే లేబర్ మ్యాన్ పవర్ కి ఇంత, నెక్స్ట్ ఏంటంటే మిషనరీస్ ఏమైనా తీసుకుంటే దానికి ఎంత అనేది ఇంప్రెస్డ్ అమౌంట్ అనేది ముందుగా డిస్కస్ చేసుకుని వీ హ్యావ్ టు అడ్వాన్స్ గా మనం పే చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ మెజర్మెంట్ బుక్స్ అంటే ఎం బుక్ అన్నాను కదా, ఎం బుక్ అంటే మెజర్మెంట్ బుక్ అమ్మా. ఎం బుక్ మీన్స్ మెజర్మెంట్ బుక్స్. ఎం బుక్ అంటే మెజర్మెంట్ బుక్స్ అనమాట. మెజర్మెంట్ బుక్ అంటే ఏంటంటే డైలీ వైజ్ ఏ వర్క్ అవుతుంది, ఎంత క్వాంటిటీ అవుతుంది, అది మొత్తం. ఇప్పుడు ఎం బుక్ అంటే ఓవరాల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్లుకి పాస్ చేసే ముందు ఒక బుక్ అనేది మెజర్మెంట్ బుక్ అనేది చేసుకుంటాం. అంటే ఎంత కాలం అయింది, ఎంత సిమెంట్ అయింది, ఇంత లెంత్ ఆఫ్ ది కాలం, లెంత్ ఆఫ్ ద బీమ్, లెంత్ ఆఫ్ ది స్లాబ్, ఓకే, ఏరియా ఆఫ్ ది స్లాబ్, ఇవన్నీ మనకి చూసుకుంటాం అనమాట. అవన్నీ ఎం బుక్ లో పే చేసుకుంటాం. ఓకే, అది ఇది చేస్తే ఇన్ క్యూబిక్ మీటర్ వస్తుంది. ఆ క్యూబిక్ మీటర్ ఇంటూ మనకి గవర్నమెంట్ ఎంత అమౌంట్ అనేది ఇంటూ ఒక క్యూబిక్ మీటర్ కి ఎంత అనేది చెప్తారు కాబట్టి అది చేస్తే మనకి ఓవరాల్ గా టోటల్ క్యూబిక్ మీటర్ వస్తుంది అనమాట, టోటల్ అమౌంట్ వస్తుంది. అర్థమైంది చెప్పింది ఏంటంటే సపోజ్ ఏరియా ఆఫ్ స్లాబ్ అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ విత్, ఓకే, ఎల్బిడి తీసుకుంటే క్యూబిక్ మీటర్ వస్తుంది. క్యూబిక్ మీటర్ సపోజ్ 100 క్యూబిక్ మీటర్ వచ్చింది, మనకి గవర్నమెంట్ వాళ్ళు 100 కి ఒక క్యూబిక్ మీటర్ కి 10 రూపీస్ అన్నాడు. 100 ఇంటూ 10 అనమాట. 100 ఇంటూ 10 అయితే అది ఎంత అవుతుందో అది దానికి వచ్చే టోటల్ అమౌంట్, మన స్లాబ్ తాలూకి ఏరియా అమౌంట్ అనమాట. ఓకే, అది దాన్ని ప్రిపేర్ చేయడానికి ఎం బుక్ అనేది ప్రిఫర్ చేస్తారు. చూడండి, ఇన్ కంటైన్స్ ద కాలమ్ టు అకామిడేట్ serial number of each book, the name of subdivision to which issued, date of issue, dates of returns, books no longer in use or withdrawn even though partly filled. ఓకే, రూల్స్ ఏంటంటే ఎం బుక్ రికార్డింగ్ చేసినప్పుడు రూల్స్ ఏమి ఉన్నాయి చూడండి. ఆల్ మెజర్మెంట్స్ ఆర్ టు బి రికార్డ్ ఇన్ ద ఫీల్డ్. మెజర్మెంట్స్ టు బి రికార్డ్ ఇన్ ద ఎం బుక్ ఆన్ ద స్పాట్ ఓన్లీ. చెప్పాం కదా, స్పాట్ లోనే మనం రికార్డ్ చేయాలి, ఆఫ్లైన్ అంతా ఆన్లైన్ కాదు. ఓకే, మెజర్మెంట్ షుడ్ బి డైరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ ద ఎం బుక్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కాంట్రాక్టర్ ఆర్ ఇస్ ఏజెన్సీ. అంటే కాంట్రాక్టర్ ముందే గవర్నమెంట్ వ్యక్తి అని వెళ్ళి, గవర్నమెంట్ పర్సన్ వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఓకే, ఆల్ ది కాలమ్స్ ఆఫ్ మెజర్మెంట్ బుక్ షుడ్ బి ఫిల్డ్ అప్. నో లైన్ షుడ్ బి లెఫ్ట్ బ్లాంక్ టు ప్రివెంట్ ఎక్స్ట్రా ఎంటైర్స్ ఆఫ్టర్ సమ్ పీరియడ్. No blank pages should be left. Measurements are to be recorded only by in charge of work. No entry should be erased. Overwriting should be avoided. All entries should be made using a ink pen or ball pen. అంటే ఎవడు ఇన్ఛార్జ్ అయితే వాడు మాత్రమే ఎం బుక్ అనేది రాయడానికి అవుతుంది. నెక్స్ట్, దీంట్లో ఓవర్ రైటింగ్ రాయకూడదు, ఏదైనా రాసిన దాన్ని చెరపకూడదు.
ఓకే, దీనికి ఏంటంటే మనకి ఇంక్ పెన్ కానీ బాల్ పెన్ కానీ మాత్రమే యూస్ అయ్యాయి. దీస్ ఆర్ ద రూల్స్ టు బి ఫాలోడ్ ఇన్ ద రికార్డింగ్ మెజర్మెంట్. Okay, next, entire should be recorded continuously. All blank pages must be cancelled and attested or signed. All corrected page readings to be initiated by responsibility officer. Measurements are to be taken in the presence of contractor or his staff. The signature of contractor agent to be obtained at each offset of the measurements. Next, the contractor's endorsement. I accept all measurements to be taken for each set of measurements. Okay. ఇదన్నమాట. ఇలాగా మొత్తం ఏమైనా క్రాస్ చేసినా ఏమైనా చేసినా అప్పుడు ఏంటంటే మన గైడ్స్ ఆఫీస్ తోటి మనం సైన్ చేసుకోవాలి, అటెస్టేషన్ చేసుకోవాలన్నమాట. ఓకే, నీడ్స్ ఆఫ్ అబ్టైనింగ్ కాంట్రాక్టర్స్. నీడ్స్ ఆఫ్ అబ్టైనింగ్ కాంట్రాక్టర్స్. నీడ్స్ ఆఫ్ అబ్టైనింగ్ కాంట్రాక్టర్స్. ఓకే, యాక్సెప్టెన్స్ ఫర్ ద మెజర్మెంట్ ఇన్ ద ఎం బుక్ అన్నమాట. అంటే మన కాంట్రాక్టర్ అనేది ఒక అతను అనేది యాక్సెప్టెన్స్, మన మెజర్మెంట్స్ చేసింది, మన మెజర్మెంట్స్ అనేది తీసుకుని ఎంబుక్ లో ఫిల్ చేసిన దాన్ని కాంట్రాక్టర్ అనేది యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ఓకే, అంటే దే ఆర్ ఓకే, డిస్ప్యూట్స్ ఏమీ ఉండకూడదు అనమాట. ఓకే, అలా అనమాట. చూడండి ఎందుకు ద ఫాలోయింగ్ కుడ్ బి రీజన్స్ ఫర్ ద నీడ్స్ ఆఫ్ కాంట్రాక్టర్స్ యాక్సెప్టెన్స్ టు అవాయిడ్ డిస్ప్యూట్ ఇన్ ఫ్యూచర్. అంటే ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ లో మనకి ఏది నాకు తక్కువ చేశారు, ఎక్కువ చేశాను, నేను తక్కువ చేశారు నాకు బిల్లు అనేది ఉండకూడదు. అందుకే మెజర్మెంట్ బుక్ మొత్తం బుక్ అంతా ఫిల్ చేసిన తర్వాత యాజ్ పర్ బిల్డింగ్ ప్రకారం తర్వాత మనం ఏంటంటే కాంట్రాక్టర్ తో ఒక సైన్, ఎవరు ఇన్ఛార్జ్ అనేది వాడి సైన్ తీసుకొని ఆ బుక్ అనేది పాస్ చేస్తాం అనమాట. ఓకే, టు అవాయిడ్ మెజర్మెంట్స్ గెట్టింగ్ రిపీటెడ్. నెక్స్ట్ మూడోది, ఫర్ ఫుల్లీ యాక్సెప్టెన్స్ ఆఫ్ measurements, for preparation of buildings, for making payments. Okay, ఇలాగనమాట. నీడ్స్ ఫర్ ప్రీ మెజర్మెంట్ అండ్ చెక్ మెజర్మెంట్. ఓకే, ప్రీ మెజర్మెంట్ అంటే ఏంటి చూడండి అమ్మా. Before we go into the definition of pre-measurement and check or post-measurement, we need to classification. Measurements are divided into pre-measurement and check or post-measurement అని అంటాం. అంటే మనకి రెండు రకాలు ఉన్నాయి, ప్రీ మెజర్మెంట్ అండ్ పోస్ట్ మెజర్మెంట్ ఉన్నాయి. ఓకే, వాట్ ఈస్ ప్రీ మెజర్మెంట్? యాజ్ ద నేమ్ సేస్, మెజర్మెంట్ టేకెన్ బిఫోర్ ద వర్క్, బిఫోర్ ద కన్స్ట్రక్షన్ వర్క్. ఫర్ సమ్ స్పెసిఫిక్ వర్క్స్, measurements cannot be taken after completion of work. So measurement recorded before the commencement of work are called as pre-measurement. For example, for a slab work, once concreting is done, we cannot calculate the steel bars except looking into a drawing. అర్థమైందమ్మా? ఎగ్జాంపుల్లో ఒకవేళ మనం ఒక స్లాబ్ అనేది కాంక్రీట్ వేసే ముందు కానీ మనం ప్రీ మెజర్మెంట్స్ తీసుకోకపోతే మనకి ఏ రెయిన్ఫోర్స్మెంట్ వాడాడు, ఆ రెయిన్ఫోర్స్మెంట్ ఎంతెంత పెట్టాడు, ఎంతెంత ప్రొవైడ్ చేశాడు లెంత్ తెలియదు, ఎంత డెప్త్ అనేది కూడా మనకి క్లారిటీగా తెలియదు. ఓకే, ఫైనల్కి వచ్చేసరికి మన థిక్నెస్ చూపిస్తారు, బట్ ఏంటంటే ఇన్ బిట్వీన్ లో మనకి ఏంటంటే రెడ్యూసింగ్ అయిపోతుంటది అనమాట. ఓకే, అవన్నీ మనకి కాకుండా ముందుగానే మనం ప్రీ మెజర్మెంట్ అని తీసుకుంటాం. పోస్ట్ మెజర్మెంట్ అంటే చూడండి, యాజ్ ద నేమ్ సేస్, మెజర్మెంట్ టేకెన్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ వర్క్, ఆల్ మెజర్మెంట్ షుడ్ బి ఎంటర్ ఇన్ ఏ ఎం బుక్. ఎం బుక్ అంటే ఏం చెప్పాను ఇందాక, మెజర్మెంట్ బుక్ అనమాట. ఎం బుక్ అంటే ఏంటి, మెజర్మెంట్ బుక్. ఏ త్రో చెక్ హ్యాస్ టు బి డన్ వేర్ ద ఛాన్స్ ఫర్ మేకింగ్ ఏ ఫ్రాడ్ ఆర్ ఛాన్స్ ఫర్ మేకింగ్ ఏ సీరియస్ ఎర్రర్ విచ్ విల్ ఎఫెక్ట్స్ ద ఫైనల్ బిల్ అనమాట. అంటే ఏవైనా ఎర్రర్స్ కానీ ఏదైనా ఫ్రాడ్ కానీ ఉంటే, అంటే ఇప్పుడు సపోజ్ నేను వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకున్నాను, బిల్డింగ్ పెట్టిస్తారు, ఇంకొక పర్సన్ కూడా పంపిస్తారు, ఎనదర్ పర్సన్ కూడా పంపిస్తారు వాళ్ళు గవర్నమెంట్, మనకు తెలియకుండా పంపించినప్పుడు వాడికి మనకి వేరియేషన్ ఏమైనా వచ్చిందంటే అప్పుడు ఆ వర్క్, ఆ తాలూకా బిల్ బుక్ వెరిఫై చేసుకుని అప్పుడు సర్టెన్ టీమ్ అనేది వెళ్ళి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అప్పుడు ఎవరి తక్కువ ఎవరి రైట్ అనేది చూసుకుని ఏ ఫ్రాడ్ లేకుండా అప్పుడు మళ్ళీ ఏది కరెక్ట్ అయితే దాని మీదే చూసుకుంటారు. నెక్స్ట్ అది అలా చేసినందుకు ఆ కాంట్రాక్టర్ కి పనిష్మెంట్ ఉంటుంది, ఆ గవర్నమెంట్ పర్సన్ కూడా పనిష్మెంట్ ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ కి ఎలా పనిష్మెంట్ ఉంటుంది అంటే వాడికి బిల్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట.
అంటే బిల్ మీద సపోజ్ 20,000 బిల్ అంటే ఆ కాదు ఏంటంటే 10,000కి చేస్తారు. అంటే దానికి పెనాల్టీగా 10,000 లేకపోతే 5,000 ఇలా అలా తీసుకుంటారు. అంటే బేసిక్ ఆన్ ద మనకి రేట్ పైన ఉన్న పర్సంటేజ్ అనేది తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ పేమెంట్స్ టు కాంట్రాక్టర్. నో కాంట్రాక్టర్ ఆన్ దిస్ గ్లోబ్ విల్ వర్క్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఏ కాంట్రాక్టర్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వర్క్ చేయడు. టు మేక్ ఏ ప్రాఫిట్ ఏ కాంట్రాక్టర్ విల్ టేక్స్ ద గవర్నమెంట్ వర్క్స్ యాజ్ పేమెంట్ ఈస్ డన్ వితౌట్ ఫెయిల్యూర్. ఓకే, అంటే ప్రాఫిట్ కోసమే కాంట్రాక్టర్ వర్క్ అనేది కూడా చేస్తారన్నమాట. ఓకే, చూడండి, ద డిఫరెంట్ పేమెంట్స్ మెథడ్స్ ఆర్ లిస్టెడ్ బిలో. ఫస్ట్ అండ్ ఫైనల్ పేమెంట్, ఇంటర్మీడియట్ అండ్ ఇంటర్మ్ పేమెంట్, ఫైనల్ పేమెంట్, పార్ట్ అండ్ ఫైనల్ పేమెంట్, అడ్వాన్స్ పేమెంట్, సెక్యూర్ అండ్ అడ్వాన్స్ పేమెంట్. ఓకే, ఫస్ట్ అండ్ పేమెంట్ చూడండి, ఫస్ట్ అండ్ ఫైనల్ పేమెంట్ చూడండి. ఫస్ట్ అండ్ ఫైనల్ పేమెంట్ లో ఏమేమి ఉన్నాయి? సింగిల్ పేమెంట్ అయిపోతుంది, లేదంటే ఆన్ కంప్లీషన్ ఆఫ్ వర్క్, లేదంటే కంప్లీషన్ ఆఫ్ సప్లైస్, లేదంటే సపరేట్ ఫార్మ్ ఈస్ యూజ్డ్. ఓకే, అదే ఇంటర్మీడియట్ పేమెంట్ వచ్చేసరికి ఏంటంటే బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం అయి ఉండొచ్చు, బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్ కండిషన్ అయి ఉండొచ్చు, వితౌట్ రికార్డింగ్ మెజర్మెంట్ అయినా ఉండొచ్చు, విత్ రికార్డింగ్ ఇన్ ఎంబుక్ అయినా ఉండొచ్చు, విత్ ప్రాపర్ సెక్యూరిటీ అనే అవ్వాలి. ఓకే, అదే ఫైనల్ పేమెంట్ వచ్చేసరికి ఏంటంటే పార్ట్ బిల్ ఆర్ రన్నింగ్ అకౌంట్ బిల్ ఆఫ్ వర్క్, లేదంటే కంప్లీషన్ ఆఫ్ వర్క్, లేదంటే టెర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్, లేదంటే ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ or recoveries. Okay, these are the next part and final payment ఏంటంటే completion of work as per diagrams, as per specifications, after all deduction of part payments, part bills or running account bills అన్నమాట. నేను అడ్వాన్స్ పేమెంట్ ఏంటంటే పర్మిటెడ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ వర్క్, PT cash advance. Okay, next necessary precautions taken against any losses executed but not recorded due to some reasons, certificate from the competent authority, rank not less than executive mayor, bill submitted but not received of authority. అంటే అడ్వాన్స్ గా పేమెంట్ తీసుకుంటే అవి. నెక్స్ట్ సెక్యూర్ పేమెంట్స్ చూడండి, మెటీరియల్ బ్రాట్ టు ది సైట్, ఇంపర్మిసిబుల్ నేచర్, లిమిటెడ్ టు 75% ఓన్లీ, కాంపిటెంట్ అథారిటీ, ర్యాంక్ నాట్ లెస్ దెన్ ఈఈ, సెక్యూర్ ద గవర్నమెంట్ అగైన్స్ ఇన్ లా. అంటే సెక్యూరిటీ అడ్వాన్స్ అంటే మనం ఏదైనా మెటీరియల్ తెచ్చుకుంటే అడ్వాన్స్ గా పేమెంట్ అనేది చేస్తాం అనమాట. అంటే ఫర్ లైక్ దట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక మిషన్ అనేది నేను అద్దెకి తెచ్చుకున్నాను అనుకో, అద్దెకి తెచ్చుకుంటే అది 1,500 అద్దె, నేను దానికి 3,000 రూపాయలు తీసుకుంటాను. అంటే 1,500 అద్దె, 1,500 అడ్వాన్స్. అంటే ఏం లేదు, మిషన్ పోయిందనుకో, వాటి తేలదనుకో, మళ్ళీ అది బాధ. అందుకే మిషన్ తాలూకా ఛార్జ్ కూడా తీసుకుంటాం. ఓకే, ఇది ఆర్ ద సెక్యూరిటీ డిపోస్. నెక్స్ట్, వాట్ ఈస్ టైప్స్ ఆఫ్ బిల్స్? Types of bills and the contract will receive payments for the works done by the after they submit the bills. For this he has to submit from predefined existing printed forms available with the account section of the department. అంటే ఇప్పుడు సిమెంట్ తాలూకా బిల్ ఉండాలి, లేదంటే ఎస్ తాలూకా బిల్ ఉండాలి, లేదా మెటీరియల్ కొంటే బిల్ ఉండాలి. ఇలాంటివన్నీ బిల్స్ అనేది మనకి ప్రెజెంట్ చేయాలి అనమాట. ఇక్కడ చూడండి, ఫార్మ్స్ ఉన్నాయి, కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి. Form 24 లో to be used in submitting first and final bills. Form 25 or Form 27 లో to submit part bills or running account bills. Form 27A లో, Form 27B లో ఎనీ lump sum contract bills కానీ, 28 అయితే per hand receipt payments ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే స్టెప్ ఇన్వాల్వ్డ్ ఇన్ చెకింగ్ ద బిల్స్. ఏ స్టెప్స్ తీసుకుంటారు బిల్స్ చెక్ చేయాలి అంటే చూడండి, క్రాస్ వెరిఫై ఆల్ ద రేట్స్ యాజ్ పర్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్. అంటే మనకి గవర్నమెంట్ ఇచ్చిన రేట్స్ ప్రకారంగా కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వెరిఫై ఆల్ ది క్యాలిక్యులేషన్స్, వెల్ బిల్ రిలీజ్ చేసే ముందు ఒక క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చెక్ ఆల్ ది ఎంటర్స్, అంటే అన్ని ఎంటర్ చేసామో లేదా ఏమైనా మర్చిపోయామో అని ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కంపేర్ ద క్వాంటిటీ ఇన్ బిల్ విత్ ది ఎంబుక్ అనమాట. అంటే మనకి క్వాంటిటీ ఎంత అని చెప్పిన తర్వాత ఎంబుక్ లో కూడా అంతే ఉందా లేదా దానికంటే ఎక్కువ ఉందా. ఒకవేళ ఎక్కువ పడిపోయిందంటే అది నెక్స్ట్ బిల్లో పెడతారు, కానీ ఆ బిల్లో అయితే పెట్టరమ్మా. ఓకే, నెక్స్ట్ ఏమైనా రన్నింగ్ బిల్స్ కంపేర్ ప్రీవియస్ బిల్స్ ఏమైనా ఉన్నాయా లేవా. నెక్స్ట్ చెక్ వెదర్ ఆల్ రికవరీస్ ఆర్ డన్. నెక్స్ట్ రిలవెంట్ మెజర్మెంట్స్ యూనిట్స్ ఆఫ్ ఎంటైర్స్. ఓకే, ఓకే, అంటే ఇదన్నీ తీసుకుంటారు అనమాట. ఈ ప్రికాషన్స్ అన్ని
మనం తీసుకుని చేస్తాం అన్నమాట. ఓకే, ఒకసారి చూసుకోండి ఓవరాల్గా. అంటే ఈ యూనిట్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది, పేమెంట్ అంటే ఏంటి, స్టోర్స్ అంటే ఏంటి తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మనకి వర్క్ తీసుకున్నప్పుడు మనకి మన గవర్నమెంట్ అండర్లో నుంచి మనకి చీఫ్ ఇంజనీర్ నుంచి వాచ్మ్యాన్ వరకు ప్రతి ఒక్కరు మనకి ఎగ్జిక్యూషన్ లో మనకి పాల్గొంటారు. ఓకే, నెక్స్ట్ అంటే రెగ్యులర్ వర్క్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, వర్క్ ఛార్జర్ అంటే డే వైజ్ మ్యాన్. దానికి డిఫరెన్స్ మీకు చెప్పాను. ఇందులో పర్మనెంట్ జాబ్, ఇందులో టెంపరీ జాబ్. అందులో శాలరీ బై ద టైంకి వస్తుంది, ఇందులో శాలరీ డే వైజ్ వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఏమైనా ఇన్స్పెక్షన్ ఆఫ్ వర్క్ వెళ్ళినప్పుడు మనకి ఏమేమి కావాలి, క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ వర్క్ కావాలి, లేదంటే ఇలా ఏమేమి అన్ని మెయింటైన్ చేయాలని మనం డిస్కస్ చేసుకున్నాం. క్వాలిటీ కంట్రోల్ అంటే మనకి ఏంటంటే స్పెసిఫికేషన్స్, డిజైన్, డ్రాయింగ్ అండ్ ఎగ్జిక్యూషన్స్ ఎలా అవుతున్నాయి అనేది, ఇంప్లిమెంటెడ్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే శాంప్లింగ్ అండ్ టెస్టింగ్ అంటే మనకి బిఫోర్ ది కాంక్రీట్ ప్లేసింగ్ ఇన్ ద స్లాబ్ కి కాంక్రీట్ ప్లేస్ చేసే ముందు మనకు కొంత మెటీరియల్ అనేది తీసుకెళ్తాం, సైట్ ని తీసుకెళ్ళి మనం క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ ల్యాబ్ లో టెస్ట్ చేసుకుని దానికి ఎంత అనేది ఇస్తాము. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూషన్ అంటే మనకు ఓవరాల్ గా వర్క్ అయిపోయిన తర్వాత ఇన్ బిట్వీన్ టైంలో వాళ్ళు మనకు ప్రెజెంట్ చేసుకుంటూ వర్క్ అంతా కరెక్ట్గా అవుతుందో చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ మస్టర్ రోల్ అంటే ఎన్ఎంఆర్ అంటే నామినల్ మస్టర్ రోల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమేమి ఫాలో అవ్వదు, దానికి ఏమి ఉండదు. ఓకే, వాళ్ళకి ఏ రిజిస్ట్రేషన్ ఉండదు. నెక్స్ట్ ఇంప్రెస్ అమౌంట్ అంటే బిఫోర్ ద వర్క్ వీ హ్యావ్ టు పే ఫిక్స్డ్ అమౌంట్ అనమాట, ఏమేమి జరుగుతుందండి. నెక్స్ట్ మెజర్మెంట్ బుక్స్ అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఏంటంటే ఏమేమి మనం ఎంటర్ చేస్తున్నాం ప్రతిదీ యాజ్ పర్ కాంట్రాక్టర్ ఉండాలి. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాంట్రాక్టర్ అనేది మనం చేయాలి. నెక్స్ట్ మెజర్మెంట్ బుక్ ఏంటంటే ఆన్ స్పాట్ ఆన్ సైట్ లోనే మన మెజర్మెంట్ బుక్ అనేది రికార్డ్ చేయాలి. ఓకే, ఏమేమి యాక్సెప్టెన్స్ ఉండవు, అన్ని కాంట్రాక్ట్ యాక్సెప్టెన్స్ గానే ఉండాలి. మనకి మధ్యలో డిస్ప్యూట్స్ ఏమి రాకుండా ఉండాలి. మన కాంట్రాక్టర్ సైన్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్